ఈశాన్య రాష్ట్రం త్రిపురలో మానిక్ సర్కార్ పాలన అయిపోయింది. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసింది. త్రిపురలో మానిక్ సర్కార్ పోయి మోడీ సర్కార్ వచ్చింది. అధికారం పోయినా మానిక్ సర్కార్కు చాలా రకాలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేంటో చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి దేశంలోని మిగతా రాష్ట్రాల వారికి పెద్దగా పరిచయం ఉండదు. కానీ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కాబోతున్న మానిక్ సర్కార్ మాత్రం సంథింగ్ స్పెషల్. 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా సర్కార్ నిలబెట్టుకున్న మానిక్ సర్కార్ కు ఇప్పుడు పేరులో మాత్రమే సర్కార్ మిగిలింది. ఆయన పట్ల రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా వ్యక్తిత్వం విషయంలో ఆయన్ని శత్రువులు కూడా గౌరవిస్తారు. దీనికి ఆయన నిరాడంబరత, ప్రజల్లో విశ్వాసం, నిజాయితీ ఇలా చాలా కారణాలే ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అందరిలోనూ పేదవారు మానిక్ సర్కార్. 69 ఏళ్ల మానిక్ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వన్ అండ్ ఓన్లీ వన్ సీఎం. ఆయన స్థిరచరాస్తులు అన్ని కలుపుకుంటే మొత్తం 43 లక్షల రూపాయల విలువ ఉంటాయని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇందులో కొన్ని భార్య పాంచాలి భట్టాచార్య పేరున ఉన్నాయి. ఈ ఎన్నికల అఫిడవిట్లో మానిక్ సర్కార్ తెలిపిన వివరాల ప్రకారం ఆయన చేతిలో 1520 రూపాయల క్యాష్, బ్యాంకులో 2410 రూపాయలున్నాయి. సొంత కార్ కూడా లేదు. ఆయన ఆస్తులన్నింటిలో ఎక్కువ విలువైనది అగర్తలోని ఇల్లు. అగర్తల శివారులో పూర్వీకుల నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. ఎక్కడా పెట్టుబడులు కూడా లేవు. ముఖ్యమంత్రిగా వచ్చే జీతమంతా ఆయన పార్టీ సిపిఎంకు ఇచ్చేస్తారు. మంత్లీ అలవెన్స్ కింద 10,000 రూపాయలు మానిక్ కు ఇస్తుంది పార్టీ. మానిక్ సర్కార్ భార్య పాంచాలి భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మానిక్ సర్కార్ నిజాయితీ, నిరాడంబరత ఒకవైపు ఉంటే కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ కల్పన అతి తక్కువగా ఉండటం, అభివృద్ధి ఆశించినంత జరగకపోవడం అవినీతి ఓటమికి ప్రధాన కారణాలు. దేశంలోనే అతి ఎక్కువ నిరుద్యోగం త్రిపురలో ఉంది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతితో ప్రజలు విసిగిపోయారు. అలాగే 5 సార్లు వరుసగా సిపిఎం అధికారంలో ఉండటం కూడా పెద్ద మైనస్. బీజేపీ ప్రచారంలో అభివృద్ధితో పాటు మానిక్ సర్కార్ నిజాయితీ అంతా డొల్లా అని ఆరోపించడం, మార్పు కోసం తమకు ఓటేయమని పిలుపునివ్వడంతో ఓటర్లు అటువైపు మళ్లారు. మొత్తంగా 1998లో మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న మానిక్ సర్కార్ 20 ఏళ్ల తర్వాత 2018లో అధికారం కోల్పోయారు.